Check out the link. लिंक सारे जहां से अच्छा लगा करगनी. I tried X for 30 days. Don't content the content. If you content the content. So I'm not the content. Sorry, I am the content. ఈ వీడియో 1000 వ్యూస్ కొడితే పక్క మేము 1000 రూపాయలు డొనేట్ చేస్తాను నేను. ఇది టు ద పూర్ పీపుల్. వెయ్యి కాదు 500. అరే నువ్వు నా వచ్చాను నాకు చెప్పదు. స్టార్ట్ రికార్డింగ్ అంటే సో అలా ఇలా పిల్లలు బొజ్జులు ఏం చేస్తున్నాం మనం ఇవ్వాలా అంటే కాంటెంట్ ఏం లేదు. సో మనం ఏం కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఐ విల్ షో యూ చెప్తా. ఏదో దీంట్లో నాది ప్రోమో ఓపెన్ చేసిండు. జెమినాయ్ చెప్పాలా? ఈరోజు మనం కాంటెంట్ చేస్తున్నాం. కాంటెంట్ అంటే అల్లటాపా కాంటెంట్ కాదు, మొత్తం నెక్స్ట్ లెవెల్ మంచిది. ఇది వర్క్ కొంచెం ఇట్లా ఇప్పుడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. చీ కాదు, బట్ ఏమండి అందరూ చేస్తారు. వాట్ కాంటెంట్ టు క్రియేట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఇన్ దీస్ డేస్? One eternity later. ఏం చేస్తుందిరా ఇది? ఏమేమో చేస్తుంది ఏందరా? Kani Anyaveria, Karanala, Chetha Ikata, Scene Cut, Chayadem, Jarajindi, Ardem, Keskogalarani, Manavi. కట్ చిరంజీవి దాంట్లో వేసినాడు. ఏదో తిక్క వాళ్ళంటారు బట్ కట్ చేయండి అంటే దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్. కట్ చేయండి ప్లీజ్. ఇది పీకేసేయండి. ఏంటి ఇచ్చినది? This is a great question. The most important trend right now is for YouTube. The how to master classes. మాకు హౌ టు ఆన్ లైఫ్ ఒక మాస్టర్ క్లాస్ కావాలి. ఎవరైనా ఉంటే మాకు మంచి డిస్క్రిప్షన్ లో పెట్టండి. మా డిస్క్రిప్షన్ అసలు కామెంట్స్ లో పెట్టండి. మాకు కావాలి హౌ టు అని చెప్పి లైఫ్ గురించి ఏదైనా ఏం లేదు, మాకు కావాలి. నెక్స్ట్ I tried X for 30 days. ఏమిటండి మీరు మాట్లాడేది? See, X in the sense something. I tried something for 30 days. Like I tried gym. I tried going to gym for 30 days. లేకపోతే I tried to drink coffee for 30 days. Black coffee. And by the way, మావాడు బ్లాక్ కాఫీ తాగుతాడు. ఏం లేదు, ఎట్లా తాగుతాడు? ఒరే అయిపోయింది ఇలా కానీ ఎట్లా తాగుతాడో మాకు అర్థమే కాదు. చిరాకులు వేస్తాను నాకైతే, ఇలా మైండ్ దొబ్బేస్తుంది మావాడు తాగుతా ఉండే కాఫీ. నెక్స్ట్ ఇన్-డెప్త్ రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్. నా లైఫ్ ని అన్బాక్స్ చేయాల్సిన నేను ఏం చేస్తున్నా, ఏం తిక్క బండి ఎత్తున్నా, ఏమేం చేయొచ్చు. సామ్సంగ్ మాకు రీఫండ్ కావాలి. చూసిరా ఎంత వీడియో ఉన్నారా? 1,05,000. సంవత్సరం 1000 రూపాయలు తీసుకున్నా కూడా మాకు ఇంకా 98,000 రావాల్సిందే. కరెక్టే, 98,000 రావాల్సిందే. అంతే మా లైఫ్ లో మామూలు మనం చెప్పినామంటే పర్ఫెక్ట్. మా ఓబిఎస్ లో ఏం చూపిస్తుంది ఇక్కడ? అరే సో ఆపి ఫస్ట్ కాంటెంట్ ఏం చేయాలి చేయరా? నువ్వే కదా ల్యాప్టాప్ పెట్టుకుని వస్తున్నావు మళ్ళీ. చెప్పరా ఏం కాంటెంట్ చేయాలో? చెప్పినా కదా అన్బాక్సింగ్ అని, కాఫీ మేకింగ్ అని. సరే చెప్పి. సరే we have some contents to start. First the unboxing something. మన దగ్గర అన్బాక్స్ చేయడానికి ఏం లేదు కాబట్టి క్యాన్సల్. ద డే ఇన్ ద లైఫ్. ఇది మాకు ఈజీ. You can do this. ఆల్రెడీ చేసినాం కదా యూట్యూబ్ లో ఉంది. ఏముంది? అవును, చెక్ అవుట్ ద లింక్.
లింక్ లేదు ఏం లేదు. యూట్యూబ్ లో చేసిన ఏం లేదు యూట్యూబ్ దా ఏం చేసినావు ట్రిప్ వెరీ బేసిక్ వీడియో అబ్బా. దాంట్లో మనం పెద్ద కష్టపడలేదు, ఎడిటింగ్ కూడా పెద్దగా ఏం చేయలేదు. ఓకే ఉండాలి. గెట్ రెడీ విత్ మీ చేద్దామా? గెట్ రెడీ విత్ మీ ఇట్లా బట్టలు ఇప్పించి ఒక షర్ట్ తీసుకో ఇట్లా. అరే శ్రీమన్ కూడా క్రేజ్ చేస్తాడు రా. శ్రీమన్ కొట్టారు మస్తు చేస్తాడు. షౌట్ అవుట్ శ్రీమన్ కొట్టారు. షౌట్ అవుట్ లేదు ఒక ఆయన మనకి చేయాలి. షౌట్ అవుట్ శ్రీమన్ కొట్టారుకి మనం షౌట్ అవుట్ చేసేలేవు అనమాట. ఫస్ట్ వీడియో తోటి రీల్స్ మ్యాక్సిమం రీచ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్స్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చేసేయాలి. ఏం చేయాలంటే ఇది వస్తలేదు అది 1 లో ఉంది. ట్రెండింగ్ ఆడియో ఏదైనా వీడియో పెట్టి ట్రెండింగ్ ఆడియో పెట్టాలంట. అరే మనం కూడా వేద్దామారా. ఇది ఏందో అనుకుంటారా? ఇక్కడ బుచ్చులాగా ఉంది. మేఘా దిస్ ఇస్ కాల్డ్ డెడ్ క్యాట్. మనకి ఏం లేదు, మన దగ్గర ఒక 1000 రూపాయల కెమెరా ఉంది. దాంతో నడిపిస్తాం. కొందాం మంచి కెమెరా కొందాం. 1000 రూపాయలు అదాది 1400. ఇన్స్టా 360 Pro. ఇది కెమెరా కాదు, మైక్. ఇది మనదే ఫస్ట్ ఉండొచ్చు. కంటెంట్ వ్యక్తి ఏం చేయాలని ఏం కంటెంట్ ఏం చేయాలో కంటెంట్ చేయడం అనేది కంటెంట్. దాట్స్ ద బిగ్గెస్ట్ కంటెంట్. కంటెంట్ is equal to content. Don't content the content. If you content the content. So I am not the content. Sorry, I am the content. I am not the content. I am the content. I am the content. I am the content. అని ఒంట్లో పెట్టుకుంటారు. అరే నీ వల్ల దాంట్లో ఎన్ని బీప్లాస్ వస్తున్నాయి వల్ల చెత్త. స్టెప్ 3 టేక్ ద మెయిన్ ఐడియాస్ అండ్ టర్న్ దెమ్ ఇంటూ ఇన్స్టాగ్రామ్ కోర్సల్ క్యారోసెల్ అంటే ఇన్స్టాగ్రామ్ క్యారోసెల్. ఇప్పుడే చెప్తున్నా, మాకు ఇంగ్లీష్ సకా రాదు, తెలుగు సకా రాదు, హిందీ సకా రాదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏ లాంగ్వేజ్ సకా రాదు, మా తెలుగు సకా రాదు. ఎందుకంటే తెలుగు పద్యం చదివితే దాంట్లో సగం బాగా ఏం అర్థం కూడా కాదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే సారీ కష్టపడద్దు. ఇక ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవత. తెలుగే రాదు ఇక, అంత సాంస్క్రిట్ ఉన్నట్టుంది. అది సింగిల్ పోస్ట్ దట్ కంటైన్ మల్టిపుల్ ఫోటోస్ అండ్ వీడియోస్. ఓ ఇలా 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 పక్క కంట చూసినావా? ఒకటే పోస్ట్ పట్టు 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 అని తిప్పిపోట ఇష్టం క్యారోసెల్. నేను పెట్టినా కదా పోస్ట్. తెలుసు తెలుసు తెలుసు. అదేనా మనకి తెలుసు, నాకు తెలియదు అంతే. ఫస్ట్ మేము కాఫీ వీడియోలు చేస్తాం. కాఫీ వీడియో ఇన్ ద సెన్స్ కాఫీ మేకింగ్ వీడియోస్. కాఫీ మేకింగ్ వీడియోస్. కాఫీ వీడియోస్ అనేది కాఫీ కాదు, కాఫీ. కాపీ చేసేందుకు వీడియోస్ అనేవి మేము ఇన్ని చేయగలం. వీడు వేయలేడు, ఎందుకంటే వీడు కాపీ కొట్టాడు, ఏం కొట్టాడు నాకు తెలిసి. కాఫీ నువ్వు అంటుంది ఫస్ట్ అయితే కాఫీ, కానీ నువ్వు కాఫీ గురించి ముచ్చట చేసినావని, సరే కాఫీ గురించి ముచ్చట చేసినావని కాఫీ ఏదో ఒకటి తొక్క. అండ్ ఆల్సో ఈ మధురమైన గొంతుతోటి కొన్ని పాటలు కూడా పాడతాం మేము. మెల్లగా కరగని గుండెలు. ఏంద్రా పాట లిరిక్స్ ఏంద్రా? ఐడియా. నువ్వు ఏ పాట పాడుతావు? మెల్లగా కరగని అదేరా. నాకు తెలియదు నిజంగా బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, మరి నాకు తెలియదు. కానీ ఏ పాట ఎవరు కొట్టరా, గూగుల్ చేయరా. మెల్లగా కరగని రెండు మనసులలో మెల్లగా కరగని ఎస్పి చరణ్ వాళ్ళ కొడుకు, ద లేట్ గ్రేట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి ఎస్పి చరణ్. యూట్యూబ్ ప్రీమియం తీసుకోవచ్చారా? గడి పైసలు వేస్ట్ చేస్తారు మీకు. వీడియో పాట
ఇదే తెలుసు, అందరు తెలుసు నీకు తప్ప. మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం అందరు ఈ పాట తెలియని వాళ్ళు ఉంటారా నువ్వు కాకుండా? సరే నువ్వు ఆపి. ఇప్పుడు ఈ పాట ఎందుకు వాళ్ళు వినాలనుకోవట్లేరు అక్కడ. ఓకే కొంచెం పెడదాం, కెమెరా ఫీల్ అవుతాడు. నేనేం ఫీల్ అంటారు. తర్వాత మొత్తం వీడియో అయిపోయాక అది మొత్తం పక్కకి నూకేసినావు, అప్పుడే వెనకకి వేసేసినావు, అట్లా ఇట్లా. బేటే చెప్తా నీకు తర్వాత ముచ్చడిస్తా. ఈ వీడియో 1000 వ్యూస్ కొడితే మాత్రం పక్కా ₹1000 డొనేట్ చేస్తాం మేము టు ద పూర్ పీపుల్. నీ ముఖానికి ఈ వీడియో పక్క 1000 వ్యూస్ కొడితే పక్క మేము ₹1000 డొనేట్ చేస్తాను. ఇది టు ద పూర్ పీపుల్. రోడ్ మీద వేయడం, పూర్ పీపుల్ అంటే ఎవరు పడతాడు వేసుడు కాదు. అమ్ముకు ఏమన్నా చూద్దాం, కాల్ చేతులు అమ్ముకున్నా కూడా వానికి పైసలు ఇస్తాను. రోడ్ మీద పోయి ఇట్లా సిగ్నల్ పెన్నులు కింద అమ్ముతారు చూసిన, అలాగే ₹1000 డొనేట్ చేస్తాను. పక్క 2 పెన్నులు తీసుకొని మొత్తం ₹1000 ఇచ్చేస్తా. పక్క చూద్దాం. సరే చూద్దాం. నేనే వీడియో తీస్తా. 1000 కాదు 500. అరే ఏదో ఒకటి రా, డొనేట్ చేస్తున్నావు కదరా, ఏమో సంపాదిస్తాడు. మనం 500 ఇచ్చుడే ఎక్కువ మన దగ్గర ఉన్న దాంట్లో. అంటే ఉంటే ఇస్తానులే కానీ లేకపోతే ఇవ్వడానికి కాదు. పైసలు డొనేట్ చేస్తాం అబ్బా, అట్లేం లేదు మనకి. మంచిగా కాలు చేతులు మంచిగా ఉంటాయి. అటు వచ్చి అన్నా పైసలు అన్నా అనుకో ఇట్లా అంటది. అరే సికింద్రాబాద్ దగ్గర రైల్వే లైన్ సిగ్నల్ దగ్గర ముసలాం ఉంటారు. పండు ముసలాం 80 ఏళ్ళు ఉంటది. గుడి ముందర గుడి అది కాదు, 80 ఏళ్ళ ప్లస్ ఉంటది. పండు ముసలామా పెన్నులు తీసుకొని అమ్ముతుంటారా. ఆమెకి డొనేట్ చేయాలి, ఆమెకి ఎలా డొనేట్ చేయాల్సింది. పండు ముసలామా మధ్యాహ్నం 1 గంటకి 2 గంటకి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అమ్ముకుంటుంటది పెన్ను ₹5-10 అది ఇచ్చారా. అదేలే లైక్ అంటే అట్లా కాదు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 years షీ స్టిల్ వాంట్ టు గెట్, అది ఏమంటాం, తన సొంతంగా సంపాదించుకోవాలనుకుంటుంది చూసిన. అది ఈ వీడు నాకు ఇంగ్లీష్ రాదని ఫస్ట్ చెప్పినా నేను ఇందాక వీడియోలో చెప్పి నాకు ఇంగ్లీష్ రాదని చెప్పి. సరే వస్తుంది మెల్లమెల్ల వస్తుంది. సీరియస్ గా మాట్లాడేటప్పుడు జోక్ చేయొద్దురా. సీరియస్ నవ్వుతాడేంది వీడు. తప్పేమో నువ్వు డొనేట్ చేస్తావు చెప్పినప్పుడే నాకు అర్థమైంది. అరే నేను చేస్తాను ఈ వీడియో 1000 వ్యూస్ వస్తే మాత్రం పక్కా డొనేట్ చేస్తా. 500 అయితే చేస్తా, ఇద్దరికి చేస్తా. బట్ 500 ఇద్దరు 500 చేస్తా. ఒక్కరికి ₹1000 నుంచి ఏం చేస్తా, ఇద్దరికి 500 చేస్తా. 500 వద్దులే కానీ 10 members కి ₹100 ఇచ్చా సరిపోతుంది. ఓకే ఓకే, 10 మందికి ₹100 ఇస్తా. బెస్ట్ కదా. ఏది ఎవరిని పడతా అని కాదు, ఇంతే డిజర్వ్ ఇట్. లైక్ డిజర్వ్ ఇట్ అంటే ఏదో నేను పోయి వారి నువ్వు ఏం చేస్తావు అని తెల్లారని అడిగాను. పోయి చూసా, పోయి తాగుడు తిను అట్లాంటి లేకపోతే కుదిరితే ఒక ఫ్రైడ్ రైస్ లో ఒక 50 ఏదో 1000కి ఎన్ని ఫ్రైడ్ రైస్ వస్తాయి అట్లా ₹80 ఒక రోజు 80 ₹60 అన్నాడు. ఇక్కడ ₹60 ఇస్తాడు ఎగ్ ఫ్రైడ్ రైస్. 10 60కి 10 ఎంత ఎన్ని వస్తారా? జడ్జ్ చేయకండి, మ్యాచ్ రాదు. అది 60 చెయ్యరా, 60 చెయ్యరా చేసుకో. ఇట్లా కాల్సిలేడు ఉంటారా? ఓకే 16.666 ఆ 16 డొనేట్ చేసి 0.666 మార్క్ ఇచ్చేస్తా. ఓకే అరే నీకు చెప్పడం మర్చిపోయినారా, మేము లాస్ట్ టైం ఎక్కడికి పోయినాం. మా కెఫే పేరు ఏంటంటే నవికా కెఫే. దాట్స్ ఇన్ జూబ్లీ హిల్స్. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు పోయినాం కానీ దాట్స్ ఇన్ జూబ్లీ హిల్స్. నేను మా వాళ్ళు పోయినప్పుడు వాడు క్రాన్బెర్రీ కాఫీ ఆర్డర్ చేసాడు. ద ప్రైస్ ఇస్ ₹360 సంథింగ్, ₹360 అక్షరాల. కాఫీస్ అన్ని ఆర్డర్ చేసి పైకి పోయినాము. కిందికి వస్తున్నాము అప్పుడే ఎండ్ ఆఫ్ అది మొత్తం ఏదో మన అది
ఆర్డర్ చేంజ్ చేద్దామని చెప్పి కిందికి వస్తుంటే వాడు లోపల ఎస్ప్రెస్ షాట్ అప్పుడే ఎక్స్ట్రాక్ట్ చేసిండు. ఎస్ప్రెస్ షాట్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో జ్యూస్ పోస్తుండు. ఏంద్రా ఏమో జ్యూస్ పోస్తున్నా ఇట్లా వాడు చూస్తే రియల్ వాళ్ళది క్రాన్బెర్రీ జ్యూస్ పోస్తున్నాడు. కాఫీలో క్రాన్బెర్రీ కాఫీ అన్నాడు రా. క్రాన్బెర్రీ కాఫీ అంటే అట్లీస్ట్ క్రాన్బెర్రీ పోయాలి కదా అన్ని వాళ్ళకి తెలియదు కానీ డైరెక్ట్ రియల్ వాళ్ళది క్రాన్బెర్రీ జ్యూస్ పోస్తున్నాడు. అది ఎంత 150 రూపాయలు ఉంటుంది అది. వాడు ఇంత కప్లో పోసిండు. అది మొత్తం అయితే 250 ml వస్తుంది దాంట్లో. అటే పోతుంది అంత గలీజ్ దారం. వాడు ఎందుకు పెట్టినారా ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉండి అరే ఎప్పుడు ట్రై చేయలేదు కదా చేయరా ముచ్చు కానీ వాడు ఉంటాడు ముచ్చు అని. వాడి నుండి ఇక అందరూ ఎంకరేజ్ చేసారు. ఇక ఎవ్వరు చేయలేదు, నువ్వు చేయకపోతే ఎట్లుంటావు, నువ్వు అన్ని డిఫరెంట్ గా ట్రై చేస్తావు. వాడిని ఇట్లా హైప్ చేస్తా వాడి నుండి హైప్ లో తీసుకున్నాడు క్రాన్బెర్రీ కాఫీ అని. ఒక్కడు కూడా ఒక చుక్క అయ్యేదా వానికి కాఫీలో వాడు ఒక్కడు కూడా ఇవ్వలేదు. అమ్మా వాడుండి అరే తాగుదావారా కొంచెం ఎక్స్చేంజ్ చేసుకుందావారా క్రాన్బెర్రీ కాఫీ పెట్టుకున్నావు, పెద్ద కాఫీలు తాగుతావు, బిల్లు కట్టలేవు ఏడుస్తాడు అట్లనే. అందుకోసమే డిఫరెంట్ కాఫీస్ ఏమోరా ఏదో ఉంటారు. నేను మరి ఏమో ఎందుకు తాగినంటే ద లాస్ట్ టైం వెంట టెరా ఏదో అంటుండే అప్పుడు ఏదో సరే. ద లాస్ట్ టైం ఏమైందంటే మేము టెరాకి పోయినాం రా. టెరా కెఫే ఉండే 50% ఆఫ్ ఉందని పోయినాం. తెలిసిందే మన బాక్స్ టెరా కెఫే అండ్ డిస్ట్రో మరి ఏముంటది మన ఎల్బీ నగర్ బ్యాచ్ ఇదంతా 50% ఆఫ్ ఉందా చూసుకున్నావా వెళ్ళిపోయినామా 6-7 వేలు బిల్ చేసినావా దానికి 50% లో కోస్తే 3,000 అయిందా దానికి 50% లో కోసేసినామా 3,000 అయిందా బిల్ కట్టేసినామా వచ్చేసినామా ఇట్లా ఉంటది. అయితే మా వాడు ఆ రోజు వియత్నామీస్ కాఫీ అనేది ఉండే ట్రై చేసిండు. మస్తు ఉండే వియత్నామీస్ కాఫీ. ఎందుకు బాగుందంటే అలా క్యారమెల్ వేసిండు. ఆబ్వియస్లీ క్యారమెల్ వేస్తే ఏమవుతుంది సమ్మగా ఉండదు షుగర్. ఇక మామూలు నచ్చేసింది. ఏదో మళ్ళా షుగర్ వేస్తే క్యారమెల్ అంటే షుగరే కదా. కాకపోతే క్రాన్బెర్రీ కాఫీ క్రాన్బెర్రీ మామూలుగా సేమ్ అదే హైప్ లో క్రాన్బెర్రీ కాఫీ తీసుకున్నాడు. దండం పెట్టేసి వచ్చిండు. కానీ మస్తు ఉండే నవికా కెఫే. ఒక వైబ్ ఉంటది నవికా కెఫేలా. మొత్తం ఒక ఫిల్మీ వైబ్ ఉంటది. జూబ్లీహిల్స్ లోనే సంథింగ్ ఏదో రోడ్డు తెలియదు కానీ మా ఓటు జూబ్లీహిల్స్ ఇది తప్ప వేరే నాకు వస్తలేదు. ఇగో చూసిన వాళ్ళు అంటారు ఇక చెప్తున్నా నేను ఉండదు ఎల్బీ నగర్ లా. నేను పోయేది అమాసపురానికి ఒకసారి. అమాసపురానికి నెలకు ఒకసారి వస్తాను కాదు కానీ రోజు పోతాం కదా. ఏం మేము ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు అట్లా పోతుంటాం కానీ పోతాం కానీ అంత దూరం పోము. ఈ పక్క లేక అంతే. ఇంత దూరం పోవాల్సిన అవసరం లేదు. ఇది కట్ చేస్తాను నేను ఇట్లా పైసలు ఎక్కువనే మావానికి. మరి అసలు ముచ్చారా మర్చిపోయింది. అసలు ముచ్చాడు పక్కేసి మిగతా యాంటీ కొడతాం కానీ అది చెప్పాను. అసలు ఏంది మనం తీసుకోవట్లేదు పైసలు లేవు నా దగ్గర. పైసలు మస్తు చెప్తాను ఉంటాయారా పైసలు లేవు కాఫీ తీసుకుంటాను. నెక్స్ట్ ఇంకేంది పాత యూట్యూబ్ వీడియోస్ అన్ని తవ్వి తెలుగులో ఉన్న ఆణిముత్యాలు తవ్వి నేను రియాక్ట్ చేస్తాను దాని మీద. ఆణిముత్యాలు మస్తు ఏకదమ్ ఆణిముత్యాలు ఉన్నాయి. మొన్న సినిమా ఏందిరా ఏం సినిమా మొన్న వచ్చింది నాకేం తెలుసు. హలో చిట్టి ప్రేమ నన్ను చూసి లవ్ చెయ్య బామా. అమ్మో చిట్టి ప్రేమ నన్ను లవ్ చెయ్యవే ఓ బామ్మ పాట అరే సినిమా వచ్చింది కదా. ఆ సినిమా పేరు ఏంటిరా? నాకేం లిటిల్ హార్ట్స్. అబ్బా సో లిటిల్ హార్ట్స్ సినిమాలో ఉన్న సాంగ్ మాదిరి ఇంకా చాలా ఉంటాయి. తవ్వుతే వెళ్తాయి. నేను తవ్వుతా అవన్నీ తవ్వి దాని మీద రియాక్ట్ చేస్తాం మేము. ఆ ప్రణీత్ హనుమంత్ అన్న ఎప్పుడో చేసింది కానీ అన్న చూడండి కూడా మనం ఇంకొన్ని తవ్వి మనం చూద్దాం. జాస్తి బ్రో జాస్తి అన్న పేరు నాకు వస్తలేదు. లైక్ అన్న కొలాబరేట్ చేద్దాం. నేను కూడా వస్తా. మలేషియా కాదు ఏంటంటే మనాలి. ఓకే మౌలి బ్రో యూట్యూబ్ వీడియో చేస్తే చెప్పు కొలాబరేట్ చేద్దాం. ఫస్ట్ వీడియో
ఓకే మరి అందరికి సెలవు బాయ్. బాగుందా? బాగాలేదు. అరే ఏమని చెప్పురా కొత్త ఏమైనా ఎండ్ చేయడానికి ఒక ఏదైనా స్లోగన్ కాదురా. స్లోగన్ అంటే భారత్ మాతాకి జై, ఇది స్లోగన్. జై తెలంగాణ అదొక స్లోగన్. అట్లా జై ఆంధ్ర స్లోగన్ లేదనుకో, బట్ మనకు చూసేద్దాం జై ఆంధ్ర. సరే క్యాన్ రైస్ స్లోగన్. జై ఆంధ్ర లేదనుకుంటా. జై హింద్. జై హింద్. సారే జహా సే అచ్చా. అరే వేసుకుంటది మొత్తం, ఇండియా మొత్తం వేసుకుంటది. మూసుకోలు కూర్చో. అరే ఈ మలయాళం క్రియేటర్స్ ఉంటారు చూసినవారా, మందే మందారం. అదే మలయాళం క్రియేటర్స్ ఉంటారు, వందే మందారం. వందే మందారం. అరే వందే మాతరం. వందే భారత్. వందే వందే భారతం. ఈ బ్లూటీ షర్ట్ సంబంధం కూడా లేదు. వీళ్ళందరూ యూట్యూబర్స్ అంటే అందరికి కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది వీళ్ళందరికి. వీళ్ళందరూ వందే వందే మందారం. వందే మందారం. ఓకే, లెట్స్ క్లోజ్ విత్ ద టోన్. వందే మందారం. సారీ, జస్ట్ కిడింగ్. వందే మాతరం. జై హింద్. బాయ్ బాయ్.